మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనకి మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా పేరు మార్చడం జరుగుతుంది. సో సింపుల్గా ఇటీవల కాలంలో ఏ నేషనల్ పార్క్కి మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా మార్చడం జరిగిందంటే అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ నౌ అఫీషియల్లీ కాల్డ్ మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఓకే ఉంది. సో బేసిక్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించినటువంటి పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. సో థర్డ్ హైయెస్ట్ పీక్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వచ్చేసి ఏది మౌంట్ హ్యారియట్ ఏదైతే ఉందో ఇది ఒక కొండ లాంటిది. సో దాని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇది థర్డ్ హైయెస్ట్ పీక్ 383 మీటర్స్తో ఉండడం జరుగుతుంది. 20 రూపీస్ కరెన్సీ నోట్ ఏదైతే ఉందో 2019లో నిర్మించినటువంటి ముద్రించినటువంటి 20 రూపీస్ కాయిన్స్ పైనే మనకి మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది. ఓకే, దీన్ని ఇప్పుడు మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా ఉండడం జరుగుతుంది. ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, సీ హిల్ వ్యూస్కి ఇది ఎంతగానో పెట్టింది పేరు అన్నమాట. అదేవిధంగా కాలా పత్తార్ ఏవైతే కొలోనియల్ పనిష్మెంట్ సైట్గా పేర్కొనడం జరుగుతుంది. కాలా పత్తార్ని లోకల్ నిగ్రిడో ట్రైబ్స్ అనే వాళ్ళు ఇక్కడ చాలా ఫేమస్ హంటర్ గ్యాదరింగ్ లైఫ్ స్టైల్గా మార్చుకోవడం జరిగింది. సో బేసిక్గా సింపుల్గా ఈ విధంగానే అడుగుతారు. ఇటీవల కాలంలో మౌంట్ నేషనల్ పార్క్గా మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్గా ఏ నేషనల్ పార్కుని చేయడం జరిగిందంటే మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ అండ్ నికోబార్లో థర్డ్ హైయెస్ట్ పీక్ ఇది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.